2 వారాల క్రితం హైదరాబాద్లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్లోని కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎన్నో కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు ఆ ల్యాబ్లోనే ఉన్నాయి. మంటల్లో కాలిపోయిన ఫైల్స్, డేటాను రీట్రీవ్ చేయొచ్చని భావిస్తున్న తరుణంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ల్యాబ్ పరిశీలనకు వచ్చిన నాగ్పూర్ టెక్నికల్ టీం ఏం చెప్పింది? వాట్స్ ది స్టోరీ? స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నేర పరిశోధనలో అత్యంత కీలకమైన కేంద్రం. ఈ నెల 7న జరిగిన అగ్ని ప్రమాదంలో ల్యాబ్లో ఉంచిన హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, డాక్యుమెంట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రాన్ని కుదిపేసిన పలు నేరాలు, రాజకీయ కేసులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు ఇక్కడే ఉన్నాయి. ఇంకా విచారణ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు వంటి పలు సెన్సేషనల్ కేసులకి సంబంధించిన సాక్ష్యాలు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. భవనంలోని మొదటి అంతస్తులోని సీజ్డ్ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంతో విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ కాలిపోయాయి. అగ్ని ప్రమాదం తర్వాత నాగపూర్ నుంచి ఒక టెక్నికల్ టీం ఇక్కడికి వచ్చి భవనాన్ని పరిశీలించింది. 10 రోజులకు పైగా అగ్నికి ఆహుతైన డేటాని రిట్రీవ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ డేటాని తిరిగి పొందడం సాధ్యం కాదని వారికి అర్థమైంది. మొత్తం 1100 ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు నాగపూర్ బృందం గుర్తించింది. పలు కీలక కేసుల్లోని సాక్ష్యాలు స్టోర్ చేసిన రూంలోనే మంటలు చెలరేగడంతో అనుమానాలకు తావిస్తోంది. 2015లోని ఏసీబీ కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ దగ్ధమయ్యాయని, అయితే వాటి కాపీలను ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి 136 ఫైల్స్ రాగా అందులో 7 ఫైల్స్ కాలిపోయాయి. వీటిని రీట్రీవ్ చేయడం సాధ్యం కాదని నాగపూర్ టీం తేల్చి చెప్పడంతో ఆ 7 ఫైల్స్ విశ్లేషించినవా కాదా అనేది తెలియాల్సి ఉంది. కాలిపోయిన ఫైల్స్ కు సంబంధించిన కేసుల్లో పోలీసు విభాగం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.